అందరికీ నమస్తే. ఈ విషయం చెప్తే కొద్దిరికి జుగుప్సాకరంగా అయితే ఉంటుంది. ఎందుకంటే మరి మనం రీసెంట్గా అయితే చాలా వరకు అయితే చూస్తున్నాము. వివాహేతర సంబంధాలు పెట్టుకొని భార్య భర్తను చంపడం, లేదంటే భర్త భార్యను చంపడం, లేదంటే వీళ్ళిద్దరు కాకుండా మరి పిల్లలు వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నారని చెప్పేసి పిల్లలను చంపడం, ఈ సంఘటనలు అయితే మనం చాలా చూస్తాం. సో తమిళనాడులో ఒక సంఘటన అయితే జరిగింది. దారుణ సంఘటన అని చెప్పుకోవచ్చు. ఒక మహిళ తన సొంత కన్న బిడ్డనే చంపేసింది. అంటే 5 నెలలు ఉన్నాడు ఆ బిడ్డ, పసిబిడ్డ ఎవరైతే ఉన్నారో 5 నెలల బిడ్డను సొంత కన్న తల్లే చంపేసింది. సో చంపేసింది ఎవరి కోసం అని చెప్పేసి అనుకుంటే ప్రియుడి కోసం అంటే కాదు, వేరొక మహిళ కోసం. అంటే మీరు విన్నది నిజమే. అంటే ఒక మహిళ కోసమే, ఆ మహిళ ఎవరైతే ఉన్నారో ఒక మహిళ కోసం సొంత బిడ్డను చంపేసింది అనమాట. అంటే హత్య చేసింది. సొంత కన్న తల్లియే సొంత బిడ్డను హత్య చేసిన సంఘటన తమిళనాడులో జరిగింది. సో ఏం జరిగింది ఏంటి అని అయితే క్లియర్గా ఒకసారి అయితే చూసే ప్రయత్నం చేద్దాం. సో మరో మహిళతో అనుచిత సంబంధం నెరుపుతున్న ఓ మహిళ తన బంధానికి అడ్డుగా ఉన్నాడని 5 నెలల పసికందును దారుణంగా చంపేసింది. పాలు పడుతుండగా ఊపిరి ఆడక చనిపోయాడని భర్తను నమ్మించింది. అంత్యక్రియలు పూర్తయ్యాక భార్య ప్రవర్తనలో విపరీతమైన మార్పులు చూసి అనుమానించిన భర్త ఆమె సెల్ ఫోన్ను చెక్ చేయగా మరో మహిళతో తన భార్య అభ్యంతరకర స్థితిలో ఉన్న ఫోటోలు కనిపించాయి. దీంతో కొడుకు మరణంపై అనుమానం వ్యక్తమై పోలీసులను ఆశ్రయించిందంట. సో మరి ఆమె చంపేసింది. కాకపోతే ఈ చనిపోయాడని చెప్పేసి, అంటే పాలు తాగిపిస్తుంటే చనిపోయాడని చెప్పేసి ఆమె చిత్రీకరించింది. ఎవరైతే తల్లి ఉంటుందో చనిపోయాడని చిత్రీకరించింది. సో అంత్యక్రియలు కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆమె ఫోన్ ఏదైతే ఉంటుందో, ఫోన్ తన భర్త ఎవరైతే ఉంటారో ఫోన్ చెక్ చేస్తే అందులో కొన్ని విచిత్రమైన ఫోటోలు అయితే ఆయనకు కనిపించినాయి, అసభ్యకరమైన ఫోటోలు అయితే కనిపించినాయి. దాంతో అనుమానం వచ్చిన తన భర్త ఏం చేసిందంటే మరి పోలీసులను అయితే ఆశ్రయించారు. పోలీసులు అయితే ఎంక్వైరీ చేసి పూర్తి డీటెయిల్స్ అయితే బయటపెట్టారు. సో ఇది తమిళనాడులోని కృష్ణగిరి జిల్లా ఉసూరులో అయితే ఈ దారుణం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కేలమంగళం సమీపంలో చిన్నటి అనే గ్రామంలో సురేష్ భారతి దంపతులు నివసిస్తున్నారు. వీరికి 2 కుమార్తెలు. ఇటీవలే కుమారుడు పుట్టాడు. బాబు వయసు 5 నెలలు. అయితే 3 రోజుల క్రితం బాబు చనిపోయాడు. పాలు పడుతుండగా పొలమారి ఊపిరి ఆడక చనిపోయాడని చెబుతూ భార్య కన్నీటి పర్యంతమైందంట భారతి. సో బాబు మరణంతో మొత్తం శోకసంద్రంలో మునిగిపోయింది. కుటుంబ సభ్యులు కన్నీటితో బాబుకు అంత్యక్రియలు కూడా కంప్లీట్ చేశారు. ఆ తర్వాత భారతి ప్రవర్తనలో మార్పు చూసిన సురేష్ అనుమానించాడు. భారతి మొబైల్ చెక్ చేయగా అందులో షాకింగ్ ఫోటోలు అయితే కనిపించాయి. భారతి స్వలింగ సంపర్కురాలని సుమిత్ర అనే మహిళతో అనుచిత బంధం నెరుపుతుందని గుర్తించారు. దీంతో కుమారుడి మరణం సహజమైందేనా లేక భార్య చంపేసిందన్న అనుమానంతో పోలీసులను అయితే ఆశ్రయించినట్ట. సురేష్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు భారతి సుమిత్రలను ఇద్దరిని అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు. భర్త సురేష్తో పాటు కుటుంబ సభ్యులందరూ పనికి వెళ్ళిన సమయంలో భారతి కొడుకును ఊపిరాడకుండా చేసి చంపేసిందని పోలీసుల దర్యాప్తులో అయితే వెల్లడైంది. ఈ దారుణ సంఘటన స్థానికంగా సంచలనం అయితే సృష్టించిందంటే చూసిరా. అంటే ఒక మహిళ ఇంకొక మహిళతోనూ ఇలాంటి సంబంధాలు పెట్టుకొని అడ్డుగా వస్తున్నాడని 5 నెలల బాబుని అయితే చంపేసింది, కిరాతకంగా చంపేసింది. అంటే ఎంత దారుణం అంటే గొంతు నులిమి చంపేసింది. ఆ బాబుకు 5 నెలలు అంటే నాకు తెలిసి మాటలు కూడా రావు, జస్ట్ ఏడుస్తాడు అంతే, అంతకు మించి ఏముండదు. ఇద్దరు మహిళలకు సంబంధానికి అడ్డొస్తున్నారని చెప్పేసి 5 నెలల బాలుని చంపేసింది ఆ కసాయి తల్లి. అంటే మనుషులు ఎంత క్రూరంగా ఆలోచిస్తున్నారో అని చెప్పడానికి ఈ సంఘటన ఉదాహరణ అని చెప్పుకోవాలి. సో మరి ఎట్లా అంటే నమ్మించింది. మొత్తం పాలు పడుతుంటే చనిపోయాడని చెప్పేసి చిత్రీకరించి అలా భర్తకు చెప్పింది. భర్త కూడా మొత్తం దీన్ని అంతా అంత్యక్రియలు చేసి కంప్లీట్ అయిపోయిన తర్వాత ఎందుకో ఆ భార్యలో ప్రవర్తనలో ఈయనకు అనుమానం వచ్చింది. ఆమె ఫోన్ తీసుకొని చెక్ చేసే క్రమంలో కొన్ని ఫోటోలు అయితే అసభ్యకరంగా కనిపించినాయి. సో దాంతో ఈయనకు అనుమానం వచ్చి, తన భర్తకు అనుమానం వచ్చి ఎంక్వైరీ చేస్తే ఈ నిజాలన్నీ కూడా వెలుగులోకి వచ్చాయి. ఈ భారతి అనే వ్యక్తి సుమిత్ర అనే ఇంకొక మహిళతో ఇలాంటి సంబంధాలు పెట్టుకొని రెగ్యులర్గా వాళ్ళు కొన్ని ఫోటోలు దిగుకుంటూ లేదంటే వీడియోలు చేసుకుంటూ సో ఇట్లా కనిపించడంతో భర్త షాక్ అయి పోలీసులను ఆశ్రయిస్తే మొత్తం పోలీసుల చేతిలోకి వెళ్ళిపోయిందంటే ఇక మొత్తం కూపీ లాగేస్తారు. సో మొత్తానికి ఏం తెలిసిందంటే ఆ 2 మహిళలు రిలేషన్షిప్లో ఉన్నారని చెప్పేసి తేలింది. సో ఇద్దరి రిలేషన్కి ఈ చిన్న బాబు ఎవరైతే అడ్డొస్తున్నారని చెప్పేసి ఆయన గొంతు నిలిమి చంపేసి చనిపోయాడని అయితే చిత్రీకరించింది. సో ఇంత దారుణంగా ప్రవర్తిస్తున్నారు వీళ్ళు కొంతమంది మహిళలు. ఇగో బాబు ఇతనే, సో ఈమె భారతి, సో ఈమె సుమిత్ర. సో వీళ్ళిద్దరి ఈ రకమైనటువంటి ఫోటోలు ఏవైతే ఉంటాయో సో కనిపిస్తున్నాయి కదా మీకు. సో ఈ రకమైన ఫోటోలు అయితే ఆమె ఫోన్లో చూసి వాళ్ళ భర్త చూసి షాక్ అయి పోలీసులను అయితే ఆశ్రయించిండు. సో బాబు అయితే చాలా ముద్దుగా ఉన్నాడు. మరి ఆమె తల్లియా లేకపోతే కసాయి తల్లియా ఏందో అర్థం కాదు, కానీ మరి ఎట్లా చంపే బుద్ధి అయిందో మరి ఆ టైంలో ఆమెకి అర్థం కావాలి. మరి 5 నెలల బాలుడు
అంటే కనీసము ఏం తెలియదు అసలు, పాలు తప్ప ఇంకేం తాగరు ఆ టైంలో. అంటే ఎట్లా చంపబుద్ధి అయిందంటే చూసుకోండి, వీళ్ళ రిలేషన్ అంత దూరం వెళ్ళిపోయింది. వీళ్ళ సంబంధానికి అడ్డుగా వస్తున్నాడని చెప్పేసి 5 నెలల బాలుని కిరాతకంగా చంపేసింది. మొత్తానికైతే వాళ్ళు ఇప్పుడు పోలీసుల అదుపులో అయితే ఉన్నారు. నిజంగా ఇలాంటివి చూస్తే ఒక్కొక్కసారి ఏందో మరి సమాజంలో ఏం జరుగుతుంది, మరి వీళ్ళకి అందరికీ ఎట్లా చేస్తున్నారు వీళ్ళు అనేది ఉంది. సో వాళ్ళ ఒకవేళ రిలేషన్ కంటిన్యూ చేసుకోవాలంటే చేసుకోవచ్చు, వదిలేసిపోవచ్చు. భర్త పిల్లల్ని వదిలేసిపోతే అయిపోతుంది కదా. చిన్న బాలుడు ఏం చేసింది చంపడానికి? ఇది నిజంగా చాలా బాధాకరమైన, చెప్తుంటేనే చాలా జుగుప్సాకరంగా అయితే ఇదైతే మనకైతే కనిపిస్తూ ఉంది. నిజంగా ఇది పోలీసులు అయితే మొత్తానికి దాన్ని అయితే ఎంక్వైరీ చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. నీకు ఆమెతో రిలేషన్ మెయింటైన్ చేయాలనుకో సరే, అది కొద్దిగా అది చట్ట వ్యతిరేకమా చట్టకు అనుకూలమా అవన్నీ పక్కన పెట్టేస్తే నువ్వు వెళ్ళిపోవాల్సింది, అంతే వెళ్ళిపోవాల్సింది తప్ప బాబుని చంపాల్సిన పరిస్థితి ఏమైంది? సో ఇట్లాంటి సంఘటన అయితే ఇలాంటివి జరుగుతున్నాయి. మరి ఇలాంటివి జరగవద్దు, ఇలాంటి పునరావృతం కావద్దు అని చెప్పేసి సోషల్ అవేర్నెస్ కోసం అయితే మేమైతే ఈ వీడియో అయితే చేయడం జరుగుతుంది. సో దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఇదన్నమాట. మీ వ్యాపారం అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారా? అయితే వెంటనే క్యూనస్ని సంప్రదించండి. స్కూల్స్, కాలేజెస్, బ్యాంక్స్, షాప్స్, ఆఫీస్ ప్రమోషన్స్, ల్యాండ్ ప్రమోషన్స్, పొలిటికల్ ప్రమోషన్స్, రెస్టారెంట్ ప్రమోషన్స్, హాస్పిటల్ ప్రమోషన్స్, పుట్టినరోజు వేడుకలు, శుభకార్యాలు, వ్యాపారాలు ఏవైనా, సందర్భం ఏదైనా ఇప్పుడే క్యూనస్ ద్వారా తెలియజేయండి. మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి.